హలో ఎవ్రీవన్, ఈరోజైతే మీ ముందుకి నేను యమ్మీ యమ్మీ ఆలుగడ్డ పలావ్ అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఆలుగడ్డనే కాబట్టి అవి ఒక 4 తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకొని నీట్గా ఒక బౌల్లో వేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను కడగంది అయితే వెజిటేబుల్స్తో ఏది చేయను. సో ఇది నాకు మా మమ్మీ నుంచి వచ్చిన అలవాటు. నీట్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆనియన్స్. మనం బిర్యానీ చేశాక ఆనియన్స్ కట్ చేసుకొని అవి ఆయిల్ డీప్ ఫ్రై చేసి ఆ బ్రౌనిష్ ఉంటాయి చూడండి, ఆ కలరు అసలు ఆ ఫ్లేవరే వేరండి. నాకైతే బిర్యానీ పలావ్ చేసిన ఏది చేసినా ఇట్లా పైన ఈ కలర్ షేడ్లో ఉండాలన్నమాట. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆనియన్స్కి ఇస్తానన్నమాట. ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకున్నాక ఒక 4 మిర్చి అయితే ఇలా స్లైస్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ మెటీరియల్స్ని ఇంకా బిర్యానీ చేసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్కి బదులు నేను నెయ్యి వేస్తాను అనమాట. మా ఇంట్లో నెయ్యి బాగా తింటాము. సో అందుకని నెయ్యి వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగం, మొగ్గ, సాజీరా, మనకు బిర్యానీ ఐటమ్స్ ఏమేమి కావాలో అవన్నీ వేసుకున్నాం. 2 ఇలాచీలు అవి ఇలా నెయ్యిలో వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగినాక ఆనియన్, మిర్చి ఆ 2 ఇలా వేసుకొని కొంచెమే ఆనియన్ వేస్తానండి, ఎందుకంటే నేను ఎక్కువగా ఈ బ్రౌనిష్కి పెట్టుకుంటా. ఆయిల్ ఫ్రై ఆనియన్ ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఇవైతే కొంచెమే వేస్తాను నేను. ఈ విధంగా వేసుకున్నాక మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోయినాక కొంచెం అవతల సైడు నేను బాండీ పెట్టుకొని మనకు వెయిటింగ్ ఆనియన్స్ కోసం. నాకైతే ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట. ఆనియన్స్ ఇట్లా బాయిల్డ్ ఆనియన్ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి చాలామందికి ఇష్టమని అనుకుంటున్నాను. ఇలా వేగినాక ఇందులో నేనైతే ఆలుగడ్డ వేస్తున్నాను, బంగాళాదుంప. ఈ స్లైస్ చేసిన పీసెస్ అన్నీ ఇట్లా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత అవతల సైడ్ దాంట్లో ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై కోసం స్విమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇలా ఆనియన్స్ అండ్ ఆలుగడ్డ అన్నీ మంచిగా బాయిల్డ్ అయ్యాక వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోయాలి. సో నేను 2 గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత మన స్పూన్తోని మంచిగా మేక్ చేయాలి. ఇలా ఈ విధంగా తిప్పాలి. ఆనియన్స్ కూడా మనకి చూడండి రైట్ సైడ్ ఎంత చక్కగా బౌల్డ్ అయిపోతున్నాయో, మంచిగా మనకి కావాల్సిన కలర్ షేడ్ వచ్చేస్తుంది అండ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇక ఈ ఆలుగడ్డ వాటర్ పోసాక ఇలా బాయిల్డ్ వచ్చే వరకు లిడ్ పెట్టేసినాక తీసుకొని ఉప్పు వేసుకోవాలి. మనకి తగినంత వేసుకోవాలి. తర్వాత మనం రైస్ని అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదండి, మంచిగా బాయిల్డ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వాటర్ ఆ వాటర్లో మనం నానబెట్టిన రైస్లో నుంచి వాటర్ తీసేసి రైస్ అయితే మన బిర్యానీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా అలా ఎక్కువ రుద్దకుండదండి, మంచిగా స్పూన్తో అలా ఇలా అనేసి మళ్ళీ లిడ్ పెట్టేసేయాలి. వితిన్
10 మినిట్స్‌లో మనకి రెడీ అయిపోతుంది రైసు. ఈ విధంగా రెడీ అయిపోయినాక మా పిల్లలకి ఇలా వైట్‌గా ఉంటే తినరు. అందుకని నేను కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని యెల్లో కలర్ అయితే వేశాను. ఫుడ్ కలర్ అయితే ఎక్కువ యూజ్ చేయము. కానీ ఇలాంటి బిర్యానీస్ టైప్‌లో యూజ్ చేస్తామనమాట. ఇక మాకెంతో ఇష్టమైన నెయ్యినైతే మళ్ళీ స్టార్టింగ్‌లో వేసా. ఇప్పుడు ఎండింగ్‌లో గూడా ఒక 4 స్పూన్స్ మళ్ళీ యేసుకుంటున్నా. మాకెంతో ఇష్టం అనమాట. ఇంకా మనం అసలైన ఫ్లేవర్ ఆనియన్ బాయిల్డ్ డీప్ ఫ్రై ఆనియన్ పీసెస్ అయితే ఎంతో కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయింది మన బిర్యానీ. చూడండి. నాకైతే చూడంగానే ఇప్పుడు తినేయాలనిపిస్తుంది. ఇంకా 5 మినిట్స్ వెయిట్ చేయాలి. చూసారా? ఆ స్మెల్ ఎలా వస్తుందో నాకైతే చూసి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఇంగ ఆగేదే లేదు. ఇంగ రెడీ అయిపోయినది. నేనైతే ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఆలుగడ్డ కాబట్టి ఆలుగడ్డని తీసుకున్నా. వావ్! రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ ఆలుగడ్డ బిర్యానీ. ఐ మీన్ పలావ్ అంటారు కదా! అది. సో, టేస్ట్ అయితే చూస్తున్నాను. తింటూ ఉంటుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నా. సూపరుందండి. నేను చేసిన ఈ విధానం మీకు నచ్చినట్లయితే మీరు గూడా ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకొక మంచి ఆపర్చునిటీ యూట్యూబ్ ఇచ్చింది. దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అన్నది నా ఆశ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.